నేను ఎస్ఏపి నేర్చుకుంటే బాగుంటుందా, సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటే బాగుంటుందా, ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది అంటే కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు, ఫ్రెషర్స్ అయినా స్టూడెంట్స్ అయినా, అలాగే నాన్ ఐటీలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సివిల్, బీటెక్ మెకానికల్, బీఎస్సీ, బీకామ్, బీఏ, డిస్టెన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇదే డౌట్ ఉంటుంది. ఎస్ఏపి ఇంకా సేల్స్ ఫోర్స్లో కంపారిజన్ వీడియో నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే, చాలా హై డిమాండ్లో ఉన్న కెరియర్ ఇవి. ఎస్ఏపి కూడా మంచి కెరియర్, సేల్స్ ఫోర్స్ కూడా చాలా మంచి కెరియర్. ఎస్ఏపి ఇంకా సేల్స్ ఫోర్స్ యూజువల్లీ కెరియర్లో గ్యాప్ క్యాండిడేట్స్కి రెఫర్ చేస్తారు. ఎవరు రెఫర్ చేస్తారు? ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్. తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, ఎస్ఏపి నేర్చుకో బాబు, సేల్స్ ఫోర్స్ నేర్చుకోండి, ఇలాగే సజెషన్ ఇస్తూనే ఉంటారు. ఇక్కడ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా అందరూ ఐటీ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి డౌట్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఎస్ఏపి నేర్చుకోవాలా, సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలా? ఈ వీడియోలో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీరు నాకు కమెంట్ చేసి చెప్పొచ్చు. నౌ ఎస్ఏపి అంటే మనందరికీ తెలుసు, ఎస్ఏపి వచ్చేసి ఒక ఈఆర్పి అప్లికేషన్, ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపిలో చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ని మనం ఫంక్షనల్ మాడ్యూల్స్ అలాగే టెక్నికల్ మాడ్యూల్స్లో కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టెక్నికల్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఎస్ఏపి టెక్నికల్ మాడ్యూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఎవరికి సూటబుల్ అంటే, యూజువల్లీ ఎస్ఏపి ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్న కంపెనీస్ ఎవరు? పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్, లేకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్ అట్లాంటి ప్రాసెసెస్ రన్ చేస్తున్న కంపెనీస్ ఎస్ఏపిని యూజ్ చేస్తారు. సపోజ్ ఒక క్యాండిడేట్ వాళ్ళకి లాజిస్టిక్స్ ఆ బిజినెస్ మీద మంచి గ్రిప్ ఉంది, లేకపోతే వాళ్ళకి సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ మీద వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది, అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో డిఫరెంట్ ప్రాసెసెస్ ఎలా రన్ అవుతుంది, ఇవి అన్ని టాపిక్స్ మీద వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది. వాళ్ళ కెరియర్ గోల్స్, నేను ఇట్లాంటి ఇండస్ట్రీలోనే ఫ్యూచర్లో నేను గ్రో అవ్వాలి అంటే ఆ క్యాండిడేట్స్ ఎస్ఏపి నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. అలాగే సేల్స్ ఫోర్స్ వచ్చేసి ఇది ఒక సిఆర్ఎం అప్లికేషన్, సిఆర్ఎం సాఫ్ట్వేర్ కూడా చెప్పొచ్చు. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎట్లాంటి బిజినెసెస్లో యూస్ చేస్తారు అంటే, సేల్స్ ఇంకా మార్కెటింగ్ ప్రాసెసెస్, లేకపోతే కస్టమర్ రిలేషన్షిప్, కస్టమర్ సర్వీసెస్ ఈకో సిస్టమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రాసెసెస్, అట్లాంటి బిజినెసెస్లో సేల్స్ ఫోర్స్ ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువ యూస్ చేస్తారు. సేల్స్ ఫోర్స్ ఈ కెరియర్లో ఎంటర్ అవ్వడం ఎవరికి సూటబుల్ అంటే, ఆల్రెడీ సేల్స్ ఇంకా మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నారు. సేల్స్ ఇంకా మార్కెటింగ్ ఎలా ఉంటుంది, దానిలో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఆ టర్మినాలజీస్ ఎలా ఉంటాయి, అలాగే చాలామంది కస్టమర్ సర్వీస్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ లాగా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ ఈకో సిస్టమ్ మీద మంచి గ్రిప్ ఉంది అంటే వాళ్ళు సేల్స్ ఫోర్స్ సైడ్ వెళ్తే బాగుంటుంది. ఈ రెండు క్లాసిఫికేషన్ మీకు ఎందుకు చెప్పాను అంటే, డిపెండింగ్ ఆన్ ద కెరియర్ గోల్స్. సపోజ్ ఒక పర్సన్కి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆ డైరెక్షన్, ఆ డొమైన్లో వెళ్ళాలని ఉంది అంటే వాళ్ళు ఎస్ఏపి నేర్చుకుంటే బాగుంటుంది. కొందరికి నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ సైడే వెళ్ళాలి, నాకు ఆ కాన్సెప్ట్స్, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ సబ్జెక్ట్ నాకు డొమైన్లో ఎక్స్పర్టైజ్ ఉంది అంటే వాళ్ళు సేల్స్ ఫోర్స్ సైడ్ వెళ్తే బాగుంటుంది. ఎస్ఏపి కూడా మంచి కెరియర్, సేల్స్ ఫోర్స్ కూడా మంచి కెరియర్. ఎస్ఏపి అంటే అది డెఫినెట్లీ ఈఆర్పి పెద్ద కంపెనీ కాబట్టి ఎస్ఏపిలో జాబ్ రోల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఉంటారు, ఎస్ఏపి అనలిస్ట్ ఉంటారు, ఎస్ఏపి డెవలపర్ ఉంటారు, అలాగే ఎస్ఏపి అంటే ఆర్కిటెక్ట్, డిపెండింగ్ ఆన్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అలా వాళ్ళ డెసిగ్నేషన్స్ కూడా ఉంటాయి. సేల్స్ ఫోర్స్లో కూడా అంతే. సేల్స్ ఫోర్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు, సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ ఉంటారు, సేల్స్ ఫోర్స్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు. ఎస్ఏపి కొంచెం పెద్ద కంపెనీ, సేల్స్ ఫోర్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ కంపెనీ. సేల్స్ ఫోర్స్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, సేల్స్ ఫోర్స్లో చాలా క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో సేల్స్ ఫోర్స్ చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ కంపెనీ కాబట్టి ఎస్, మీకు ఈ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అట్లాంటి టాపిక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు సేల్స్ ఫోర్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్, సేల్స్ ఫోర్స్ ఇంకా ఎస్ఏపిలో మనం ఎట్ సైడ్ వెళ్తే బాగుంటుంది, ఇది మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే, ఎస్ఏపి సైడ్ వెళ్తే నాకు ఫ్రెషర్ జాబ్ వస్తుందా లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలా, ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి.
కొందరు ఎలా ఉంటారు అంటే 4 years 6 years కెరియర్లో గ్యాప్ ఉంది, కానీ నాకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళు ఎస్ఏపి నేర్చుకుంటే మైట్ బీ వాళ్ళకి ఫ్రెషర్ జాబ్ రిక్వైర్మెంట్ ఛాన్సెస్ కొంచెం వాళ్ళు స్ట్రగుల్ చేయాలి, కొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అని నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. అండ్ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ పెద్ద పెద్ద కంపెనీస్ కొంచెం తక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్లో డెఫినెట్లీ వాళ్ళు ఛాన్స్ వెతకచ్చు, కానీ వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ అయినా కొంచెం టైం పడుతుంది అని నేను చెప్తాను. ఎస్ఏపి చూస్ చేసుకుంటున్న వాళ్ళు ఎస్ఏపి ఎండ్ యూజర్ లాగా వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటాయి ఎస్ఏపి ఎండ్ యూజర్. 1 year 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు ఎస్ఏపి అనలిస్ట్ అయినా ఎస్ఏపి కన్సల్టెంట్ ఆ రూట్లో మీరు ఎంటర్ కావచ్చు. సేల్స్ ఫోర్స్లో చాలామంది ఏం చేస్తారు అంటే సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ లాగా ఈ కెరియర్లో ఎంటర్ అవుతారు. సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్స్కి అంత చాలా హార్డ్ కోడింగ్ చేయడం లేకపోతే కోడింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంత హెవీ ఉండదు అని నేను చెప్తాను. కానీ ఎస్, సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ కూడా వాళ్ళు కూడా కొంచెం కోడింగ్ నాలెడ్జ్, కోడింగ్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకుంటే వాళ్ళకి లాంగ్ రన్లో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సేల్స్ ఫోర్స్ డెవలపర్, సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్స్కి కూడా మార్కెట్లో చాలా హెవీ డిమాండ్ ఉంటుంది. శాలరీ విషయంలో వస్తే ఈ ఎస్ఏపి ఇంకా సేల్స్ ఫోర్స్ 2 డొమైన్స్లో కూడా శాలరీస్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 years జాబ్ చేశారు అనుకుందాం. ఎస్ఏపిలో ఒక 2 years ఒక పర్సన్ జాబ్ చేశారు, అలాగే ఇంకొక పర్సన్ 2 years సేల్స్ ఫోర్స్లో కూడా జాబ్ చేశారు. నా వాళ్ళ శాలరీ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏ డొమైన్లో వర్క్ చేశారు, ఏ మాడ్యూల్లో వర్క్ చేశారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఈ 2 yearsలో వాళ్ళు దేని మీద ఎక్స్పర్టైజ్ స్కిల్స్ నేర్చుకున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏ కంపెనీలో జాయిన్ కాబోతున్నారు, ఆ కంపెనీలో ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది, స్టేటస్లో ఉంది, దాని బేస్డ్ మీద వాళ్ళ శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. సో 2 years ఎస్ఏపి కన్సల్టెంట్కి కూడా చాలా హై శాలరీ రావచ్చు, 2 years సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్కి కూడా చాలా హై శాలరీ రావచ్చు. 2 కూడా మంచి కెరియర్స్. కానీ మీరు ఆలోచించాలి మీ గోల్ ఏంటి అంటే లాంగ్ రన్లో నేను ఇటు సైడ్ వెళ్ళాలా, కస్టమర్ సర్వీస్, సేల్స్, మార్కెటింగ్ అటు సైడ్ ఆ డొమైన్ సైడ్ వెళ్ళాలా, ఇది మీరే డిసైడ్ చేయాలి. ఎస్ఏపిలో నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. సపోజ్ మీరు ఫంక్షనల్ మాడ్యూల్ ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే మల్టిపుల్ ఫంక్షనల్ మాడ్యూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మటీరియల్ మేనేజ్మెంట్ లేకపోతే ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు కదా, మల్టిపుల్స్ ఎస్ఏపి మాడ్యూల్స్ నేర్చుకుంటే కంపెనీస్ మీ ప్రొఫైల్కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. సో ఎస్, ఎస్ఏపి చాలా పెద్ద ఈఆర్పి సిస్టమ్ కాబట్టి, చాలా పెద్ద ఈఆర్పి సొల్యూషన్ కాబట్టి మల్టిపుల్ మాడ్యూల్స్ మీద మీకు గ్రిప్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే, ఎక్స్పర్టైజ్ ఉంటే మీ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతుంది. నౌ మీకు ఎస్ఏపి సైడ్ మీ కెరియర్ స్టార్ట్ చేయాలని ఉందా, లేకపోతే సేల్స్ ఫోర్స్ సైడ్ మీ కెరియర్ స్టార్ట్ చేయాలని ఉంది, నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లస్ మీరు ఆల్రెడీ ఎక్కడైనా జాబ్ చేశారా, మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా సేల్స్ ప్రాసెస్లో లేకపోతే బీపీఓలో, నైట్ షిఫ్ట్లో, యూఎస్ఐటీ రిక్రూట్మెంట్లో మీరు దేనిలో వర్క్ చేశారు, నాకు అది కూడా కమెంట్ చేసి చెప్తే మేబీ నేను మీకు రికమెండ్ చేయగలుగుతాను. మీకు ఎస్ఏపి సూటబుల్, మీకు సేల్స్ ఫోర్స్ సూటబుల్ అని నేను మీకు రికమెండ్ చేయగలుగుతాను. సో డెఫినెట్లీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వర్క్ చేశారా లేదా, మీకు ఎస్ఏపి సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, సేల్స్ ఫోర్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చింది, నేను చెప్పిన ఇన్పుట్స్ మీకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది అంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా మీ కాంటాక్ట్స్తోని కూడా ఈ వీడియోని వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. నేను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ని. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి career9.com. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే.